సభకు నమస్కారాలు. జై భీములు, జై మార్క్స్ కూడా మనం కలపాలి ఇప్పుడు. అయితే బీబీబీ చారిటబుల్ ట్రస్ట్ గురించి కానీ భిక్షమయ్య గురించి కానీ చెప్పాలంటే రోజులు సరిపోవు. కానీ నాకు ఇచ్చినది 2 నిమిషాలే. 2 నిమిషాలనే నేను అది కాదు, మీటింగ్ల సంగతి తెలుసు కాబట్టి కొన్ని అయితే ఒక ముఖ్యమైన 2-3 విషయాలు మాత్రమే చెప్తాను. ఒకటి అయితే ప్రతి మనిషికి పుట్టినందుకు జీవితాన్ని గెలుచుకోవాలంటే 3 అవసరం. 3 రంగాలలో విజయం సాధించడం అవసరం. ఒకటి ఏంటిది? కుటుంబ జీవితం. రెండవది ఏంటిది? ఉద్యోగ జీవితం. బతకాలంటే సంపాదించుకోవాలి. ఉద్యోగ జీవితం. రెండో ఉద్యోగం అంటే ఏ పని కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం అని కాదు, ఏ పని చేసుకోవడం అయినా ఏదైనా కావచ్చు. మూడవది అతి ముఖ్యమైనది సామాజిక జీవితం. మనం పుట్టినందుకు, మనకు జన్మ లభించినందుకు, లేకుంటే ఈ దేశంలో మనం చేసినందుకు మనం దేశానికి ఏమి ఇచ్చాం, దేశం నాకేమి ఇచ్చిందని కాదు, దేశానికి మనం ఏమి ఇచ్చాం అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడింటిలో సంపూర్ణ విజయం సాధించిన వాడు భిక్షమయ్య. ఈ 3 విషయాల్లో సంపూర్ణ విజయం సాధించిన వాడు. అందుకని అతడు జీవితాన్ని గెలుచుకున్నాడు, ఖచ్చితంగా జీవితాన్ని గెలుచుకున్నాడు. 50 ఏళ్ళ నుంచి నాకు భిక్షమయ్య గారు తెలుసు. నాకు 76 నుంచి వెళ్ళి తెలుసు. చేసినప్పుడు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అంటే బుజ్జ వాళ్ళ కుటుంబం, బుజ్జ వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం బంధువులు అప్పుడు ఏ స్థితిలో ఉండరు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అని చూసినప్పుడు మరి ఆయనకు చేసింది ఏంటిది? ఏమన్నా ఇచ్చేసాడా? అందరినీ హాయిగా చదివించాడు, అందరినీ సెటిల్ చేసుకుంటూ వచ్చాడు. తాను ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. అక్కడ 27-28 ఏళ్ళు అక్కడే ఉన్నాము. ఆ తర్వాత కూడా నేను కూడా ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. అనేక పొట్టకుట్టిని వెతుక్కుంటూ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేశాడు? ఆయన అందరినీ డెవలప్ చేశాడు. తాను ఒక్కడే కాదు, పుట్టినందుకు తాను ఒక్కడే కాదు, తన కుటుంబం మాత్రమే కాదు చేశాడు. ఇంకా అదేవిధంగా గొప్ప కార్మికోద్యమాన్ని నిర్మించాడు. గోదావరికని ప్రాంతంలో అప్పుడు ఏముండే కార్మికులు అంటే చాలా హీనమైన స్థితిలో ఉండు. కార్మిక పోరాటాలనేవి కూడా చాలా కట్టుబడిపోయి ఉండే. వాటికి ఒక గొప్ప కార్మికోద్యమాన్ని నిర్మించాడు. ఒక్క కార్మికోద్యమాన్ని గోదావరికని ప్రాంతంలోనే కాదు, మొత్తం దేశంలో కూడా ఐఎఫ్టీ ద్వారా కానీ, తర్వాత సిపిఎం ద్వారా కానీ అద్భుతమైన కార్మికోద్యమాన్ని నిర్మించిన గొప్ప నాయకుడు. అంత ఈ కుటుంబం నుంచి వెళ్ళి ఇంతమంది డాక్టర్లు రావడం అనేది మా మిత్రుడు నా వీరయ్య గారి కూతురు కూడా డాక్టరే కదా, అల్లుడు డాక్టర్, ఇట్లా కూతురు టీచర్. ఇట్లా ప్రతి వాళ్ళు అందరినీ కూడా తను ఒక్కనే కాకుండా మొత్తం కుటుంబాన్ని చేయడం, కుటుంబమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడ్డందుకు ఉపయోగపడే ఒక ఎగ్జాంపుల్గా, అందరికీ ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడు. అతన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను బొడ్డాడకు పోయాను, ఈ నవల రాష్ట్రానికి ముందుకు పోయినప్పుడు చూస్తే అందరి ఇళ్ళలాగానే ఆయన ఇల్లు కూడా ఊరు బయటనే ఉంది. ఊరు బయట ఊరి బయట చివరి ఇల్లు నుంచి వెళ్ళి నగరం నడిబొడ్డులోని రామ్నగర్లో ఇల్లు కట్టుకొని సగర్వంగా జీవిస్తున్న ఒక విజేత భిక్షమయ్య. నాది ఊరు బయట కాదు నాయన, నగరం నడిబొడ్డులో, ఊరి మధ్యలో కూడా కాదు అనేది. అట్లా మనం విజేతలంగా కావాలి. అంబేద్కర్ చెప్పాడు, మనం పేదవారుగా పుట్టడంలో తప్పలేదు, అది మన చేతిలో లేదు. కానీ పేదవాడిగా చనిపోకూడదు. ఏమైనా చేసి మనం హాయిగా సంపాదించుకొని చనిపోతుంది. అదొక్కటి మాత్రం నేను మర్చిపోయాను. మిగతా అన్నీ అంబేద్కర్ చెప్పిన అన్నీ చేసాం. అంబేద్కర్ చెప్పిన అన్నీ చేసుకుంటూ వచ్చాము, బుద్ధుడు చెప్పిన అన్నీ చేసుకుంటూ వచ్చాము. కానీ భిక్షమయ్య గారు ఇవన్నిటిని కూడా అన్నిటిలో సక్సెస్ అయ్యాడు. ఈ సాయంత్రం మీటింగ్లో ఇంకా చెప్తాం. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన బీవీబీ ట్రస్ట్కు కృతజ్ఞతలు.